ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వారరా, ఈ సంవత్సరం అంతా కూడా మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనము కీర్తనల నుంచి ధ్యానాలు చేస్తున్నాము. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్యభాగం ఏమనగా కీర్తన 97. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచ్చాను చదువుకొని మనం ధ్యానాలకు వెళ్దాం. నేను మీకోసం 10, 11, 12 వచనాలు చదివి వినిపిస్తాను. యెహోవాను ప్రేమించువార్లారా, చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమనగా నీతికి మరియు న్యాయమునకు దేవుడు రాజు. ద కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ జస్టిస్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన గొప్పతనం ఏంటో చాలా విపులంగా కీర్తనకారుడు తన అనుభవాన్ని బట్టి వివరిస్తున్నాడు కదండి. ఈ విషయాలు మనం ఆలోచించాలి. ప్రభు యొక్క పాలన నీతి న్యాయంతో ఉండబోతుంది అని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆ రోజు దేవుడు ప్రభు తన పూర్తి మహిమతో భూమిని మొత్తాన్ని ఆయన పరిపాలిస్తాడు కదండి. ఈ విగ్రహాలు సేవ చేసే వారందరినీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాలు మనం ఆలోచించాలి. ప్రభు ఒక్కడే దేవుడని మరియు భూమి అంతటికి అత్యున్నతమైన రాజని అందరూ తెలుసుకుంటారు అని కీర్తనకారుడు తన యొక్క అనుభవాన్ని బట్టి ఈ విషయాలన్నీ కూడా రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అంతేకాకుండా చెడును అసహించుకోవాలని మరియు కీర్తనకారుడు విశ్వాసాలను కోరుతున్నాడు కదండి. దేవుని బిడ్డలు చెడును విసర్జించాలి. ఏదైతే దేవునికి ఇష్టం లేదో వాటికి దూరంగా ఉండాలని కీర్తనకారుడు కోరుతున్నాడు. ప్రభువును ప్రేమించి చెడుని ద్వేషించు వారు ప్రభు యొక్క రక్షణ మరియు మోక్షాన్ని అనుభవిస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలన్నీ కూడా ఈ కీర్తనను మనం లోతుగా చదివితే ఈ యొక్క సారాంశంలో మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 9 వచనాలు మన దేవుడు గురించి కొన్ని సత్యాలు మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ఆయన నీతి న్యాయము కలిగిన దేవుడు కదండి. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయనలో ఎలాంటి అన్యాయం లేదు, ఆయనలో ఎలాంటి అనీతి లేదు. ఆయన గొప్ప నీతి గల రాజు, న్యాయం కలిగిన దేవుడు. అందుకే ఆయన మీద మనము నమ్మకం ఉంచవచ్చు, భరోసా ఉంచవచ్చు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీతికి న్యాయానికి లోబడే వాళ్ళు కాదు. ప్రియమైన విషయాలు మనం ఆలోచించాలి. ఆ నీతి గల ప్రభు, ఆ న్యాయం గల ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి అంతా కూడా సంతోషిస్తుంది కదండి. విషయాన్ని మనం ఆలోచించాలి. ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకించుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న విగ్రహాలను, ఈ లోకంలో ఉన్న వివిధ దేవునికి ఇష్టము లేని వాటిని ఎవరైతే సేవిస్తారో, స్వలోభం కోసం ఎవరైతే చేస్తారో వారందరూ కూడా సిగ్గుపడతారు, వారు భయంతో వణుకుపోతారు అనే విషయాన్ని వాక్యం గుర్తు చేస్తుంది. ఈరోజు నేను ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రభువు తిరిగి వచ్చినట్లయితే మనం సంతోషించి ఆయన స్వీకరించగలమా? నేను ఆలోచించాను. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 10 నుంచి 12 వచనాలు. దేవుడు నీతిమంతులను దుర్మార్గుల చేతిలో నుండి రక్షిస్తాడు.
నీతిమంతులు చాలా నిజాయితీగా ఉంటారు కదండి. దేవుని బిడ్డలమైన మనము ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయమైన దేవుడు కనుక తన బిడ్డలు కూడా నీతిగా న్యాయంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు కదండి. ఈరోజు నీవు నేను ఏ విధంగా ఉన్నావు ఒకసారి ఆలోచన చేద్దాం. వారు ఎప్పుడూ చెడుతో రాజీ పడకూడదు. దేవుడు తన రక్షణను, వెలుగును నీతిమంతులపై ప్రకాశింపచేసి ఆనందపు ఊటలను ప్రవహింపచేస్తాడు వారిలో కదండి. వారి మీద ఆయన నీతిని, ఆయన న్యాయమును ప్రవహింపచేసి వారిలో జీవము ఆయన ప్రవహింపచేస్తాడు కదండి. విషయాలు మనం ఆలోచించాలి. కనుక మనము చెడును ద్వేషించి మరియు దాని నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజు నీవు నేను ఆలోచించాలి, నిజంగా దానికి దూరంగా ఉంటున్నామా? అన్యాయానికి, చెడుకి, చిన్న విషయాల్లో ఎప్పుడూ కూడా రాజీ పడకూడదు, లేదా చెడును క్షమించలేనంత ఖచ్చితంగా మనం ఉంటున్నామా? ప్రియమైన వాళ్ళు, ఈరోజు నువ్వు నేను ఆలోచించాలి. చెడుకు దూరంగా ఉండాలి, అన్యాయానికి దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఈరోజు నీవు నేను ఎలా ఉన్నావు? మన దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు కనుక అలా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేద్దామండి. ప్రభా, నీ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. నీవు ఎంత గొప్పవాడో, ఎంత నీతిమంతుడివో, ఎంత న్యాయమంతుడివో ఈరోజు వాక్యం నుంచి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఆ విధంగా జీవించడానికి మా కృప చూపించారు. అందరినీ మీ చేతికి అప్పచెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.